ఏపీలో సార్వత్రిక ఎన్నికల సర్వే ఫలితాలు కాక పుట్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2 వారాల క్రిందట 41 సర్వే సంస్థలు సర్వేలు చేపట్టాయి. అందులో 24 సంస్థలు టీడీపీ కూటమికి అనుకూలంగా, 17 సంస్థలు వైసీపీ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలు వెల్లడించాయి. వీటి ఫలితాలను పలు మీడియా సంస్థలు ఫలితాలను ప్రకటించడం, ఆ ఫలితాల జాబితాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం కూడా 7 మీడియా సర్వే సంస్థలు టీడీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్థానిక సర్వే సంస్థలు మాకు అనుకూలంగా చెప్పాయంటూ ధైర్యంగా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారం చేపట్టుందని మెజార్టీ సర్వేలు తేల్చాయి. ఎన్నికల ఫలితాలకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండడంతో అటు నేతలు, ఇటు బెట్టింగ్ రాయల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళనలు మొదలైనాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే దాదాపు వాస్తవ తీర్పునకు దగ్గరగా ఉంటాయన్నదే ప్రజల విశ్వాసం. శనివారం సాయంత్రం పలు సంస్థలు విడుదల చేసిన ఫలితాల్లో వైసీపీ అధికారానికి వస్తుందని లెక్కలు తేల్చాయి. మరికొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమిదే అధికారం అంటూ వన్ సైడ్ ఫలితాలను వెలువడించాయి. 1-2 సంస్థలు మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలను సూచించాయి. ఇన్ని సంస్థలు గెలుపోటముల మధ్య 1.5% ఓట్లు తేడానే పేర్కొన్నాయి. ఇంకొన్ని సర్వే సంస్థలు మహిళా ఓట్లు ఎక్కువ శాతం వైసీపీ వైపే మొగ్గు చూపినట్లు వెల్లడించాయి.